అందరికీ నమస్కారం. నేను డాక్టర్ యామిని. ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో ఇంటెన్సివిస్ట్గా వర్క్ చేస్తున్నాను. టెక్నాలజీని అందరూ లైఫ్లో ఎలా యూజ్ చేస్తున్నారో దానికి ఉదాహరణగా దాని భవిష్యత్తులో కనిపించే పెద్ద ఆశ క్వాంటమ్ వ్యాలీ. అది ఈరోజు శంకుస్థాపన జరగడం మన అదృష్టంగా భావిస్తున్నాం. మెడికల్ సైడ్లో క్వాంటమ్ కంప్యూటింగ్, సెన్సార్స్ అండ్ డేటా చాలా బాగా ఉపయోగపడుతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ రోగ నిర్ధారణ సమయము తగ్గించవచ్చు, చికిత్స మెరుగుపరచవచ్చు, బయోమెడికల్ ఎక్విప్మెంట్స్ మనకు అందుబాటులోకి తీసుకొస్తుంది. సో ఈ హోప్తో మన విజనరీ లీడర్ సిబిఎన్ గారికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్. Hi everyone, this is Navin Kumar from Anantapur, Andhra Pradesh, currently pursuing my Masters in Forensic Science. Recently I was reading an article about the establishment of Quantum Valley Hub in Amaravati with a budget of rupees 6,000 crores in collaboration with TCS and IIT Madras, who have a vast experience in providing different services. Quantum Valley Hub, it works on three components mainly: quantum computing, artificial intelligence and cyber security. Quantum computing essential for problem solving within no time. Artificial intelligence is helpful for performing daily routine activities. Cybersecurity is essential for protecting an identity of an individual and preventing fraudulent crime. వైద్యంలో క్వాంటం పరిజ్ఞానం ఎలా ఉపయోగపడుతుంది? మెడికల్ డేటాను అతివేగంగా విశ్లేషించగలదు. ఔషధాల అభివృద్ధి మరియు మందులు శరీర కణాల్లో ఎలా ప్రతిస్పందిస్తాయో ముందుగానే అంచనా వేయవచ్చు. క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా వ్యక్తి జీన్స్ మరియు ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించవచ్చు. వేలాది మందుల కలయికను కంప్యూటర్లోనే పరీక్షించవచ్చు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక గర్వకారణమైన రోజు. మన రాష్ట్ర రాజధాని అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న క్వాంటమ్ వ్యాలీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టికి నిదర్శనం. క్వాంటమ్ వ్యాలీ అంటే ఏమిటో అని చాలామందికి ప్రశ్న రావచ్చు. రేపటి సమస్యలకు ఈరోజే పరిష్కారాలు సృష్టించే కేంద్రం క్వాంటమ్ వ్యాలీ. క్వాంటమ్ టెక్నాలజీ కథల ప్రపంచం కాదు. ఇది కంప్యూటర్, ఇంటర్నెట్ తర్వాత వచ్చే తరువాతి సాంకేతిక విప్లవం. క్వాంటమ్ వ్యాలీ ద్వారా వాతావరణ అంచనాలు మెరుగవుతాయి, వ్యవసాయ దిగుబడి పెరుగుతుంది, నీటి వనరులు సమర్థంగా ఉపయోగించబడతాయి, డిజిటల్ భద్రత పెరుగుతుంది, యువతకు ఉన్నత ఉద్యోగాలు సృష్టించబడతాయి. నేడు క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పటంపై నిలబెడితే రేపు అమరావతిని ప్రపంచ స్థాయి ఆవిష్కరణ కేంద్రంగా మారుస్తుంది. ఈ కార్యక్రమం కేవలం శాస్త్రవేత్తలకే కాదు, ప్రతి విద్యార్థికి, యువ ఇంజనీర్లకు, ఆవిష్కర్తకు ఇది అవకాశమే. భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని వదలాల్సిన అవసరం లేదు. భవిష్యత్తే ఆంధ్రప్రదేశ్కు తరలి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఒక వ్యవసాయ తీర ప్రాంత రాష్ట్రం. క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా విత్తనాలు వేయు సమయము, వాతావరణ మార్పుల ప్రభావము పట్ల అవగాహన పెరుగుతుంది. తుఫాను అంచనాలు, వరదల హెచ్చరికలు సులభతరం అవుతుంది. మన విద్యార్థులు ఇప్పటికే ఐఐటి పోటీ పరీక్షలు రాణిస్తున్నారు. క్వాంటమ్ వ్యాలీ ఈ ప్రతిభను మన రాష్ట్రంలోనే పెంపొందిస్తుంది. క్వాంటమ్ వ్యాలీ ఖర్చు కాదు, దీర్ఘకాలిక పెట్టుబడి. ఇది వేలాది ఉన్నత నైపుణ్య ఉద్యోగాలు సృష్టిస్తుంది, అంతర్జాతీయ కంపెనీలకు ఆకర్షిస్తుంది, వ్యవసాయ ఆరోగ్యం పరిశ్రమలు ఊతమిస్తుంది, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి బలమిస్తుంది. జ్ఞానం పెరిగితే సంపద సహజంగా పెరుగుతుంది. ఈరోజు విత్తిన విత్తనాలు రేపటి భవిష్యత్తు. పొలం నుంచి ప్రాసెసర్ వరకు స్థానికంగా పనిచేసి ప్రపంచాన్ని ఆలోచిద్దాం. భవిష్యత్తు కోసం సిద్ధపడిన వారికే విజయం. క్వాంటమ్ వ్యాలీ కేవలం సాంకేతికత కాదు, ఇది ఆత్మవిశ్వాసం, సామర్థ్యం, ముందు చూపుకు సంకేతం. ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉందని ప్రపంచానికి చెప్పే సందేశం. సంప్రదాయం నుంచి పరివర్తనకు, సాధ్యతల నుంచి విజయానికి, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపంచానికి మన ప్రయాణం మొదలైంది. క్వాంటమ్ వ్యాలీ మన భవిష్యత్తుకు తొలిమెట్టు. I'm Pratyusha, working as a software engineer in one of the reputed American bank company. Today, I want to talk about a quantum computing. I'm one of the person who benefited from the emerging of quantum computing, especially as a software engineer in the banking sector. This technology has a potential to transform how we handle a complex problems which classical computers are finding it difficult today. For example, portfolio optimization,
fraud detection, and risk modeling, which involves a massive dataset and calculations. This algorithm runs faster and gives more accurate results, which makes the banking to make smarter and faster real-time decisions. Another key impact is the security. This technology pushes the industries to build a strong quantum cryptography. As bank relies on the encryption, this push will help to build them a stronger and future-proof system. This is not a technology upgrade, it's a strategic evolution. For engineers like me, it helps to and or gives a new opportunities to rethink about the design, architecture, and data protection. Preparing for today, it gives the banking a competitive edge tomorrow. క్వాంటం విజ్ఞానం వ్యవసాయ రంగంలో ఎలా లాభదాయకం? క్వాంటం సెన్సార్లు మరియు డేటా అనలిటిక్స్తో నేల తేమ, వర్ష మరియు చలికాల ఋతుపవనాలపై ఖచ్చిత అంచనాలను ఇస్తుంది. పంటల కోసం మెరుగైన సాగు సూచనలను ఇస్తుంది. దీనివల్ల ఫలం పెరుగుదల, ఖర్చు తగ్గింపు, రిస్క్ తగ్గింపును సంభవిస్తుంది. క్వాంటం కంప్యూటింగ్ ద్వారా పంటలు, నేల పరిస్థితులు, నీటి లాభదాయక వినియోగం వంటి అంశాలపై సరైన ముందస్తు సూచనలు ఇవ్వగలదు. తద్వారా రైతులకు సమయానికి సలహాలు లభించి పంటల దిగుబడి పెరుగుతుంది. అమరావతిలో నారా చంద్రబాబు నాయుడు గారు క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన చేస్తున్నారు. అసలు ఈ క్వాంటం వ్యాలీ ఏంటి అనేది తెలుసుకుందాం. క్వాంటం వ్యాలీ మెయిన్గా పనిచేసేది క్వాంటం కంప్యూటింగ్ మీద. క్వాంటం కంప్యూటింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ బిట్స్ మీద పనిచేస్తే క్వాంటం కంప్యూటింగ్ అనేది క్యూబిట్స్ మీద పనిచేస్తాయి. ఇంకా డీప్గా తెలుసుకోవాలంటే, మామూలు కంప్యూటర్ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చాలా టైం పడితే క్వాంటం కంప్యూటింగ్ అదే ప్రాబ్లమ్ని చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసేస్తుంది అనమాట. దీనివల్ల ఉపయోగాలు ఏంటి? మానవాళికి చాలా ఉపయోగం ఉంది దీనివల్ల. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఒక మెడిసిన్ కనిపెట్టడానికి చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో మామూలు కంప్యూటింగ్ వచ్చేసరికి చాలా టైం పడితే, అదే క్వాంటం కంప్యూటింగ్ అదే ప్రాబ్లమ్ చాలా ఈజీగా సాల్వ్ చేసి కొత్త మెడిసిన్స్ని ఈజీగా కనిపెట్టచ్చు. నాట్ ఓన్లీ మెడిసిన్స్, లైక్ లెస్ కాస్ట్తో బ్యాటరీస్ తయారు చేయడము, లెస్ కాస్ట్తో ఈవీ వెహికల్స్ చేయడము, వెదర్ ఫార్కాస్ట్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లైమాటిక్ చేంజెస్, సైక్లోన్స్, సునామీ, ఇవన్నింటిని ఏంటంటే క్వాంటం కంప్యూటింగ్ యూస్ చేయడం వల్ల చాలా ఈజీగా ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. అది మెయిన్ ఉపయోగం ఈ క్వాంటం కంప్యూటింగ్ వల్ల. I would like to take a privilege to talk about our capital city, Amaravati. Our capital city, Amaravati, is moving towards its future vision. With the launch of India's first quantum valley, Amaravati is stepping into its future. It's a proud moment for all of us. Under the leadership of our Honorable Chief Minister, Mr. Chandrababu Naidu Garu, Amaravati is being developed as a global center for advanced technology. Quantum technology can solve many problems within a nanoseconds, which a supercomputer can't do in hours. The quantum technology, bringing this quantum technology into Andhra Pradesh government is planning to give n number of valuable jobs to a youth. In the next 4 years, 40 to 50,000 students will get trained in the quantum technology with the help of global Indian companies.